అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళ చేతిలో ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయండి. ఈ 2 సంవత్సరాలు ఇప్పటికైనటువంటి 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాల్లో ఈ 10,000 కోట్లు లేవంట ఉన్నాయి. ఈ 10,000 కోట్లు పెట్టి వాళ్ళకి రోడ్లు వేసినా, ఈ 10,000 కోట్లు పెట్టి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినా, ఈ 10,000 కోట్లు పెట్టి వాళ్ళకి రీకాన్స్ట్రక్ట్ ఫ్లాట్స్ ఇస్తే రైతులు రేపొద్దు నీకు ఓటేయరు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళని ఆకాశానికి భూమికి మధ్యలో పెట్టాలి. పెట్టి ఏం చేయాలి? చూసారా, నేను గనక మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే, ఇదిగో నా కొడుకు ముఖ్యమంత్రి కాకపోతే, ఇదిగో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించకపోతే మీకు రీకాన్స్ట్రక్ట్ ఫ్లాట్స్ డెవలప్మెంట్ ఉండదు, మళ్ళీ రాజధాని మార్చేస్తారు. కాబట్టి మీరు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వండి, మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి. కూటమి ప్రభుత్వం మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి మాకు ఇంకొక 5 సంవత్సరాలు సమయం ఇవ్వండి. అప్పుడు ఇప్పుడు చూడు 2028 కంటే తొలి దశ పూర్తి అవుద్దంట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మలి దశ ఎప్పుడండి? ఇంకో 100 సంవత్సరాల తర్వాత 2027కి పోలవరం పూర్తి చేస్తానన్నావు, దిక్కు దివానం లేదు. 2028 కంటే తొలి దశ పనులు పూర్తవుతాయంట. మరి సింగపూర్ను తలదనే రాజధాని 2014-19 మధ్య ఎందుకు కట్టలేదయ్యా? అంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ. సింగపూర్ని ఒకసారి తలదన్నుతావు, అట్లాంటాను ఒకసారి తలదన్నుతావు, సిడ్నీని ఒకసారి తలదన్నుతావు, ఒకరోజు మాల్దీవులు అంటావు, ఒకరోజు ఏమో ఇంకోటి అంటావు, ఇంకొక రాష్ట్రం ఇంకొక రోజుకు ఒక నోటుకు వచ్చిన పేరల్లా చెప్పి దాన్ని తలదన్నే రాజధాని, దీన్ని తలదన్నే రాజధాని అని చెబుతావు. నిన్న హైకోర్టులో గత నెలలో పాము గరిస్తే డాక్టర్ లేక చచ్చిపోయినారు. అక్కడ సోడా లేదు హైకోర్టులో తాగడానికి. 6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్తే మెడికల్ స్టోర్ లేదు. ఇది సింగపూర్ తలదన్నే రాజధాని, ఇది అట్లాంటి తలదన్నే రాజధాని. ముందునైనా అక్కడ మంచినీళ్ళ బాటిల్ ఏర్పాటు చేయాలి, ఏదన్నా మంచినీళ్ళ ప్లాంట్ తాగటానికి మంచినీళ్ళు. హైకోర్టు జడ్జిలు లాయర్లు అందరూ ఇంత చిన్న వంతెన గుండా వెళ్తారు సార్. ఆ వంతెన ఇటు నుంచి వచ్చే కారు వస్తే అవతల కార్లు 100 కార్లు అయిపోతాయి సార్, అవతల 100 కార్లు యువతల కార్లు అయిపోతాయి సార్. అక్కడ 10 మంది పోలీసులు, ఇక్కడ 10 మంది పోలీసులు సార్. 2014 నుంచి ఒక చిన్న వంతెన కూడా కట్టలేని, తట్ట మట్టేసి వంతెన కట్టలేని నువ్వు అమరావతి రాజధాని సింగపూర్ రాజధాని కడతావా? తొలి దశ పనులు పూర్తి అవుతాయా? మరి మలి దశ ఎప్పటికి అవుతాయి? 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్ర రాజధానిలో ఫ్లాట్లు, రీకాన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ అద్భుతంగా రైతులకు వెళతాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన రైతులండి ఆకలితోటి కన్నీళ్లు మింగి బతుకుతున్నారండి. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోవటానికి వాళ్ళకి రీకాన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ ఎందుకు పనికి రావటంలా? పిల్లల పెళ్ళిళ్ళకి ఆగిపోయినాయి, పిల్లల చదువులు ఆగిపోయినాయి, బతుకు తెరువు ఆగిపోయింది, పెన్షన్ ఆగిపోయింది, భూమి పండించుకునే పరిస్థితి లేదు. ఈరోజు రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు రోడ్ల మీద నుంచొని అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తున్నారు. మొన్నటికి మొన్న సిఆర్డీఏ ముందు రైతులు ధర్నా చేశారు. సిఆర్డీఏ అధికారులు నువ్వు 10 లక్షలు ఇస్తే ఒక చోట రీకాన్స్ట్రక్ట్ ఫ్లాట్స్, నువ్వు 5 లక్షలు ఇస్తే ఇంకో చోట రీకాన్స్ట్రక్ట్, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఇంకో చోట రీకాన్స్ట్రక్ట్ ఫ్లాట్. శ్మశానాల్లో, వరదల్లో, బోగుల్లో, వంకల్లో డబ్బులు ఇవ్వని వాళ్ళకి రీకాన్స్ట్రక్ట్ ఫ్లాట్స్ ఇస్తూ ఎవరెవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి అద్భుతమైన రీకాన్స్ట్రక్ట్ ఫ్లాట్స్ ఇస్తున్నట్టు నటిస్తున్నారు. డబ్బులు తీసుకొని జోగాడుతున్నాడని అమరావతి రైతులే బోర్మని అన్నారు సిఆర్డీఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి. గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు అమరావతి రైతులకు అపాయింట్మెంట్ నువ్వు అమరావతి జయహో అంటారేంటండి? అమరావతి రైతులు మా అపాయింట్మెంట్ ఇవ్వని ఆఫ్టర్ నారాయణ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని బతులాడుతుంటే నారాయణకి అపాయింట్మెంట్ మీరు అమరావతి అజయం అంటారేంటండి? మీకు అమరావతి రైతుల పట్ల ప్రేమ ఉందా? మీకు అమరావతి పట్ల మమకారం ఉందా? అమరావతిని డెవలప్మెంట్ చేసే కమిట్మెంట్ ఉందా? అమరావతిని దోచుకొని, అమరావతిని ఏటీఎం లాగా వాడుకొని, అమరావతిలో రైతులను మోసం చేసి మరలా అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజల మొత్తం మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వాలు దొంగలు. వాళ్ళని మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పెద్ద దొంగ. ఈరోజు అమరావతి పట్ల కమిట్మెంట్ మీకు లేనే లేదు. కమిట్మెంట్ ఉన్నట్టయితే 2014లోనే అమరమని, అమరావతి అజయమని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పి చట్టం తయారు చేయించుకునేవాళ్ళు. 12 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ రెడ్డొచ్చి మొదలుపెట్టా అని చెప్పేసి మళ్ళీ మొదటి దగ్గరికి వెళ్ళిపోయి అమరావతి అమరం అని చెప్పేసి మీరు మాట్లాడుతుంటే బాధేస్తుంది. అమరావతి అని మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. అమరావతి రైతుల పట్ల పూర్తి మమకారం ఉన్నటువంటి పార్టీగా చెప్తున్నా, అమరావతి రైతులకు అన్యాయం చేసిన మీ పార్టీ పుట్టగతులు లేకుండా పోతుంది. అమరావతి ఈ రోజున లీగల్గా ఫిక్స్ చేయాలి కేంద్ర ప్రభుత్వం.
అమరావతికి సంబంధించిన ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం విధులు సెక్షన్ 94 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ 3 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తెప్పించుకోవాల్సిన బాధ్యత నీది, పవన్ కళ్యాణ్ది. బికాజ్ ఇది త్రిబుల్ ఇంజిన్ సర్కార్, నాట్ ఎ డబుల్ ఇంజిన్ సర్కార్. భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. కాదు మేము సాగిలు పడతాం, కాదు మేము కాళ్ళు పట్టుకుంటాం, కాదు మేము ఇంకా అమరావతి పేరు పెట్టించుకున్న చోట ఉన్నారంటే రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా రేపు 2029లో మీకు సమాధానం చెప్పే రోజు ఒక రోజు వస్తుంది. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన విధానం, రాష్ట్ర మంత్రులు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను మోసం చేసినటువంటి విధానం, అమరావతి రైతులను మోసం చేసినటువంటి విధానం, అసెంబ్లీ సాక్షిగా మీరు అప్పులు చేస్తున్నటువంటి విధానం, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తున్నటువంటి విధానం, 3.5 లక్షల కోట్ల రూపాయల్లో 2,50,000 కోట్ల రూపాయలు దాచుకొని ఈరోజు అమరావతిని ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. ప్రతి రూపాయి కూడా అమరావతికి ఖర్చు పెట్టకుండా 2028కి తొలిదశ పనులు అంటే ఏమీ ఉండవండి, మొండాలే మిగులుతాయి. ఫౌండేషన్ వేస్తారు అన్నిటికీ. ఫౌండేషన్ వేసాము 2.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయిపోతాయి. 4 సంవత్సరాలు ఫౌండేషన్ వేసిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కట్టాలి అంటే డబ్బులు లేవు. మళ్ళీ మాకు అధికారం ఇస్తే ఫస్ట్ ఫ్లోర్ కడతాం, మాకు అధికారం ఇస్తే ఫ్లోర్ వేస్తాం, పై కప్పు వేస్తాం, మాకు అధికారం ఇస్తే పెయింట్ వేస్తాం, మాకు అధికారం ఇస్తే ఎలక్ట్రిసిటీ పెడతాం, మాకు అధికారం ఇస్తే బాత్రూములు దాంట్లో లోపల పెయింట్లు వేస్తాం, మాకు అధికారం ఇస్తే గృహప్రవేశం చేస్తాం. 35 సంవత్సరాలు పోయే, 35 సంవత్సరాలు పోయే. ఒక జనరేషన్ పోయింది మీ యొక్క అబద్ధాల వల్ల. అమరావతిని మీరు కట్టడం అసాధ్యం. మీకు కమిట్మెంట్ లేదు. చదరపు అడుగు 18,000 19,000 రూపాయలతోటి ఒక బిల్డింగ్ కట్టాలి అంటే 200 అడుగుల లోతుల ఫౌండేషన్ వేస్తున్న మీకు అమరావతి కట్టడాలు నిలబడవన్న సంగతి తెలుసు. బికాజ్ ఇట్ ఈస్ అ సాయిల్, లూజ్ సాయిల్. మీరు రాంగ్ డెసిషన్ తీసుకొని అమరావతిని ఈరోజు రైతులను మొత్తాన్ని అన్యాయం చేస్తున్నారు, రైతులు పొట్టగొడుతున్నారు. ఇంకా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని మళ్ళీ ఇంకో 50,000 ఎకరాల భూములు తీసుకొని మొత్తం 1,00,000 ఎకరాల భూములు తీసుకొని రైతులందరినీ రోడ్డు మీద నిలబెడుతున్నారు. ఈ రైతులకు రీకాన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ కదా, 10 రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఎవడు రాడు. ఆ విషయం మీకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా అమరావతి రైతులను మోసం చేసి మరలా మలిదశ 2వ దశ భూసేకరణకి వెళ్తున్నారు. ఇది మీకు న్యాయమా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు. ఎందుకు అంటే అమరావతి మా కన్న తల్లి లాంటిదండి. అమరావతిని మేము ఈరోజు అమరావతిని ఎంతో కష్టపడి బతికించుకున్నాం. ఆ అమరావతిని మీరు మోసం చేస్తుంటే బాధ అనిపిస్తుంది, అబద్ధాలు ఆడుతుంటే బాధ అనిపిస్తుంది. నయా పైసా సంబంధం లేని, నయా పైసా ప్రేమ లేని పవన్ కళ్యాణ్ అమరావతి మీద కపట ప్రేమ కురిపిస్తుంటే ఏంటి ఇంత దౌర్భాగ్యంగా రాజకీయాలు తయారైనయా? ప్రజలు మన మాట వినరా? ప్రజలకి కష్టం వస్తే